మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోడుప్పల్ స్వాతి హత్యలో పోలీసులకు తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎంత కొట్టినా కూడా మహేందర్ రెడ్డి మౌనంగా ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా మూసీలో గాలింపు విఫలమైనట్లుగా కూడా మనకి సమాచారం. నీటి ప్రవాహంలో శరీర భాగాలు కొట్టుకుపోయి ఉంటాయని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి తర్వాత నుంచి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. గతంలోనే స్వాతికి అబార్షన్ చేయించాడు భర్త. కీలక విషయాలు స్వాతి తండ్రి చెప్తున్నారు. హత్యలో మహేందర్ పేరెంట్స్ ప్రమేయం కూడా ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా స్వాతి బంధువులు ఆరోపిస్తున్నారు. వివిధ కోణాల్లో పోలీసులు విచారించే అవకాశాలైతే ఈ కేసులో కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో సంచలనం సృష్టించిన భార్య స్వాతి హత్య కేసులో పోలీసులకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. భార్యను అతి కిరాతకంగా చంపి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన మహేందర్ రెడ్డిని పోలీసులు ఎంతగా విచారించినా అతను నోరు విప్పడం లేదని తెలుస్తోంది. అతడు మౌనంగా రోధించడం తప్ప ఏం చేయడం లేదని పోలీసులు అంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పోలీసులు ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. పోలీసుల విచారణలో నిందితుడు మహేందర్ రెడ్డి తన భార్యను హత్య చేసిన తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మూసీ నదిలో పడేసినట్లుగా ఒప్పుకున్నాడు. అతని వాంగ్మూలం ఆధారంగా పోలీసులు వెంటనే ప్రతాప సింగారం మూసీ బ్రిడ్జ్ వద్దకు చేరుకుని గాలింపు చర్యలైతే చేపట్టారు. అయితే మూసీలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల శరీర భాగాలు కొట్టుకుపోయి ఉంటాయని కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో గాలింపు చర్యలు విఫలమయ్యాయి. ఇప్పుడు ముందుగా మృతదేహ అవశేషాలు దొరికితే ఆ తర్వాత మిగిలిన విషయాలను తెలుసుకునే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కూడా స్వాతి గర్భవతి అయినప్పుడు మహేందర్ రెడ్డి బలవంతంగా అబార్షన్ చేయించినట్లుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత మహేందర్ తల్లిదండ్రులకు స్వాతి అంటే ఇష్టం లేనట్లుగా కూడా ప్రవర్తించారని, నిత్యం గొడవలు జరిగేవని సమాచారం. కొన్ని రోజుల క్రితం ఇంట్లోకి మహేందర్ కత్తులు తీసుకొచ్చాడని స్వాతి తన తల్లికి చెప్పినట్లుగా స్వాతి తల్లి చెప్పడం చూశాం. ఆ సమయంలోనే గొడవల వల్ల ఈ కేసును పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిందని కూడా సమాచారం. అప్పట్లో స్వాతి కూడా కేసునైతే ఫైల్ చేసినట్లు కూడా పోలీస్ స్టేషన్లో తెలుస్తోంది. మళ్ళీ కూడా మహేందర్ మంచిగా ఉంటానని చెప్పి తనని అలాగే ఇంటికి తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. వాళ్ళ మధ్యలో మళ్ళీ సయోధ్య కుదిర్చారు పోలీసులు, సయోధ్య కుదిర్చారు కుటుంబ సభ్యులు, పోలీసులు. అలాగే మంచిగా కూడా ఆ కేసుని వాపస్ తీసుకుని కూడా ఇంటికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే పెళ్ళైనప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరికి అంటే ప్రేమించాడు కానీ పెళ్లి చేసుకోవడం మహేందర్ రెడ్డికి ఏ మాత్రం ఇష్టం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రేమ వివాహం ఎప్పుడైతే బయటపడిందో పరువు కోసం కావచ్చు, నలుగురు ఏమనుకుంటారో తన పిల్ల కోసం అని అనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మాటలు బయటకు వచ్చిన నేపథ్యంలో స్వాతి ప్రేమ వ్యవహారం ఎప్పుడైతే ఇంట్లో తెలిసిందో అప్పుడే పేరెంట్స్ మహేందర్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆ పెళ్లి కూడా మహేందర్ రెడ్డికి ఫస్ట్ నుంచి కూడా సుతారం ఇష్టం లేదు అనే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా హీరో ఫ్యామిలీ సభ్యులు కూడా నచ్చచెప్పి స్వాతికి మహేందర్ రెడ్డికి పెళ్లి చేసినట్లుగా తెలుస్తోంది. బట్ అప్పటి నుంచి కూడా తనతో ఉండడం, మహేందర్ రెడ్డికి స్వాతితో ఉండడం ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది. అలాగే 10 months వీళ్ళు పెళ్ళైన తర్వాత కలుసున్నారు. ఈ నేపథ్యంలోనే స్వాతి ఒకసారి గర్భం దాల్చింది. ఆ గర్భాన్ని కూడా ఆయన తీసేయించాడు అనేది కూడా స్వాతి పేరెంట్స్ అయితే చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. బట్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు స్టిల్ వాళ్ళు కాపురంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు అనేది తెలీదు. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి కూడా మహేందర్ రెడ్డికి ప్రేమించాడు కానీ బట్ పెళ్లి చేసుకోవడం కూడా అసలు ఇష్టం లేదు అని చెప్తున్నారు. నలుగురు వచ్చి సర్ది చెప్పి పెళ్లి చేశారు. బట్ అప్పటి నుంచి కూడా ఇష్టం లేకుండానే తనతో స్వాతితో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. మహేందర్ రెడ్డి పేరెంట్స్ కి కూడా ఈ విషయం తెలుసు. మహేందర్ రెడ్డి పేరెంట్స్ కి కూడా స్వాతితో ఉండడం ఇష్టం లేదు. ఈ హత్యలో పేరెంట్స్ ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్వాతి ఇష్యూకి సంబంధించి వాళ్ళ తండ్రి ఏమంటున్నారో కూడా ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ముందే అయినా ఒకప్పుడు గొడవ చేసాడు మా అమ్మాయి పని. నాకు డౌట్ వచ్చి ఏం చేసాడు, నేను కొంచెం గొడవ చేసాను. తీసుకొని గొడవ చేసిన తర్వాత ఇక పోలీస్ స్టేషన్కి పోయినాం మేడం. పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు సమాధానం చెప్పారు. వాళ్ళు పెళ్లి చేసుకోరు కదా, వాళ్ళకి ఏజ్ ఉంది, మీరేమన్నా మీ మీద కేసు అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పి సమాధానం. అంతకుముందే 2 months అయినా ఉంది మేడం. ఫస్ట్ స్టార్టింగ్లోనే అప్పుడే ఇక్కడ అవ్వాలని తీసేపిచ్చాడు. 2 months అప్పుడే తీసేపిచ్చాడు అని చెప్పేసి. సరే నేను కూడా అప్పుడు నేను తిప్పిలే బాగా తిప్పించారు. అప్పుడు మేము పట్టించుకోలేదు, మాకు కాదని పోయింది కదా అని మేము పంపించుకోవాలి ఏం అనలేకపోయినాం. ఏమన్నా మళ్ళీ తీసుకెళ్ళి మేము అనలేదు. 2 నెలలు నైట్ పంచాయతీ పంపించినాం. మంచిగా మేము అనుకున్నాం. పొందడం చేయలేకుండా మేడం. మిగతా ఫోన్ చేయలేదు, వాళ్ళ ఫోన్ చేస్తే కూడా తిప్పుతున్నారంట, ఎందుకు చేస్తామంట. మంచిగా చెప్పేసి మేము అనుకున్నాం. హాస్టల్లోనే మేడం, మొత్తం డిగ్రీ వరకు హాస్టల్లో ఉండే. వీటిలో ఇట్లా బయట విషయాలు అయితే బయటకు రాలేదు. మంచిగా చెప్పేసి మేము అనుకున్నాం. ఇట్లా ఏం చేస్తారో తెలియదు మేడం.
ఇప్పుడు ఇంచుమించు 10 నెలలు అట్లా ఇంట్లో చికెన్ ఉన్నాం. ఏం చేస్తుంది పని చేస్తున్నా తింటున్న పని నాకు అసలు ఏం లేదు. వేరే వాళ్ళతో ఇబ్బందులు ఏం లేవు. వాళ్ళ అత్తమామ ఆంజే టార్చర్, వేరే ఏం లేవు. ఎవరైతే టార్చర్ అయితే ఏం ఎస్ స్వాతి తండ్రి కూడా మీడియాతో మాట్లాడుతున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాం. ఆయన కూడా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు. వాడు ఏ పని చేస్తాడో కూడా మాకు తెలియదు, మా పిల్లనైతే పెళ్లి చేసుకున్నాడు అని చెప్తాను. తరచూ కూడా గొడవలు జరుగుతూ ఉంటున్నాయని కూడా తన తండ్రి అయితే మీడియా ముఖంగా కూడా చెప్తున్న దృశ్యాలైతే మనకి కనిపిస్తున్నాయి. తను ఏం చేస్తాడో కూడా తెలియదు అని కూడా సయోధ్య కుదిర్చి మళ్ళీ కూడా ఒకటిగా ఉండమని చెప్పాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా తెలిసే ఈ హత్య జరిగింది, వాళ్ళ ప్రమేయం కూడా ఉంటుంది అని కూడా మీడియా ముఖంగా స్వాతి తండ్రి చెప్పడం కూడా మనం వింటున్నాం. గతంలో కూడా వీళ్ళకి ఈ విధంగానే గొడవలైతే ఈ 10 monthsలో కూడా వాళ్ళిద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి గొడవలైతే గతంలో కూడా స్వాతి పోలీస్ స్టేషన్కు వెళ్ళిందని సమాచారం. అప్పట్లో పెద్దల జోక్యంతో ఇద్దరు కూడా మళ్ళీ కలిసిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ప్రస్తుతం బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్లో మహేందర్ తన చేతిలో ఒక కవర్తో బయటకు రావడం కూడా మనం అక్కడ చూడొచ్చు. ఆ సీసీ ఫుటేజ్ మనకి కనిపిస్తోంది. మహేందర్ రెడ్డి తన చేతిలో ఇంట్లో నుంచి వచ్చాడు. వస్తూ కూడా వెనకాల ఒక బ్యాగ్ ఉంది, దాంతో పాటుగా కూడా కవర్లో చేతిలో ఒక కవర్ కూడా మనకి కనిపిస్తుంది. ఈ సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు దొరికించుకున్నట్లుగా అయితే మనకి తెలుస్తోంది. ఈ ఫుటేజ్లో అయితే క్లియర్గా మనకి కనిపిస్తుంది మహేందర్ రెడ్డి వెళ్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఆ ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ని పోలీసులు తీసుకున్నట్లుగా అయితే మనకి తెలుస్తోంది. ఆ ఫుటేజ్నే మనమైతే అక్కడ విజువల్లో క్లియర్గా చూడొచ్చు. లోపల నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు, వెనకాల భుజానికి ఒక బ్యాగ్ వేసుకున్నాడు, తనతో పాటుగా ఒక కవర్ని కూడా పట్టుకుంటూ ఏం తెలియనట్టు అలా నడుచుకుంటూ కారు వెనకాల నుంచి వెళ్తున్నట్లుగా కూడా మనకి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఆ కవర్లోనే స్వాతి శరీర భాగాలు ఉన్నట్లుగా కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే చాలాసార్లు చిన్ని కవర్స్లో స్వాతి శరీర భాగాలు తీసుకెళ్లినట్లుగా పోలీసులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. ఇంకా మరికొన్ని సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. స్వాతి హత్య కేసు విషయంలో స్వాతి బాబాయ్ కొడుకు కూడా స్పందించడం జరిగింది. తన చెల్లికి న్యాయం చేయాలని, మహేందర్ ఒక్కడి హత్య చేసి ఉండడని, ఖచ్చితంగా మహేందర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారని కూడా తన అన్న కూడా చెప్తున్నాడు. మహేందర్ మౌనంగా ఉంటే సరిపోదని, ఈ హత్య వెనుక ఎవరెవరు ఉన్నారో పోలీసులకు చెప్పాలని, అందరికీ శిక్ష పడాల్సిందే అని కూడా డిమాండ్ చేస్తున్నాడు. స్వాతి అన్న ఏం మాట్లాడారో కూడా ఒకసారి మీడియాతో మనం వినే ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా 1 year బ్యాక్ అయితే పెళ్లి చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంట్లో తెలియకుండా తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారో ఏమో తెలియదు, కానీ మాకైతే అసలు కాంటాక్ట్లోనే లేదు. అంటే మధ్యలో 2-3 సార్లు కొట్లాటాలు అవి అవుతున్నాయని వచ్చేళ్ళింది ఇంటికి. వచ్చేళ్ళి వాళ్ళ పెద్దల మధ్య ఇట్లా మాట్లాడుకొని వెళ్ళిపోయింది. అయినా కొడుతుండు హింసిస్తుండు అని ఫోన్ చేసి అట్లా అంటే లోపల ఏదో మాట్లాడుకున్నాను. నేను సిటీలో ఉంటే నాకు అంత తెలియదు ఆమె గురించి. పెళ్ళైన తర్వాత అసలు అంత పట్టించుకోలేదు. ఇక నేను వెళ్ళిపోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అసలు పట్టించుకోలేదు. ఈ మధ్యలో ఏమైనా గొడవ అయింది? అదే గొడవ అయ్యి ఇంటికి వచ్చింది. ఆల్రెడీ ఒకసారి కేసు అయింది వికారాబాద్ పోలీస్ స్టేషన్లో. ఒకసారి కేసు పెట్టింది మీద. నేను ఉండను ఇతను టార్చర్ చేస్తుందని కేసు పెట్టింది. తర్వాత మళ్ళీ ఏం మాయ మాటలు చెప్పిందో, మళ్ళీ పెళ్లి చేసుకుంది కదా, ఏం మాయ మాటలు చెప్పిందో మళ్ళీ అతనితో వెళ్ళి మళ్ళీ రిటర్న్ కేసు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా అయిపోయింది. తెలియకుండా చేయించాడు. ఇతను ప్రెగ్నెంట్ అయింది తెలియకుండా. ఇంట్లో ఏం చెప్పారో తెలియదు. వాళ్ళ ఇంట్లో మాటలు పట్టుకొని తెలియకుండా ఆమెకు తెలియకుండా అబార్షన్ చేయించాడు ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు. తర్వాత ఇప్పుడు 5 months ప్రెగ్నెంట్ ఉంది. గొడవ అంటున్నాను ఇంటి నుంచి చెప్తున్నారు వాళ్ళు. అంటే విలేజ్ కదా, విలేజే కదా, పక్కనే ఇల్లు చెప్తున్నారు అట్లా. ఇతను ఒక్కడి వల్ల అయితే కాదు, వాళ్ళ ఇంట్లో అందరూ ఉంటారు. కంపల్సరీ ఈయనకు మాత్రం శిక్ష పడాలి. వచ్చి డైరెక్ట్ వచ్చి పోలీసు వాళ్ళకి నేనే చేసిన అని ఒప్పుకుంటే కాదు. అతను ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో అంతా విచారించి ఆయన కంపల్సరీ ఉరి శిక్షలో ఏదో పడాలి. ఎస్ స్వాతి అన్న కూడా మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రమేయం ఉంటుంది. గతంలో వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఫస్ట్లో ఇష్టం లేదు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. కానీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకున్నారో లేదో, వీళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేశారో లేదో కూడా తెలీదు. మాతో కాంటాక్ట్లో లేదు స్వాతి. తర్వాత మధ్యలో ఒకసారి ఈ 10 నెలల మధ్యలోనే ఒకసారి గొడవైంది. 2 సార్లు ఇంటికి వచ్చి కూడా నన్ను కొడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడని చెప్పి వెళ్ళింది. బట్ అందరం కూడా సముదాయించి మళ్ళీ తనని పంపించాం. బట్ వెళ్ళిన తర్వాత ఎటువంటి తన దగ్గర నుంచి మాకు మెసేజెస్ కానీ
కానీ కాల్స్ కానీ లేవు, మాతో మాట్లాడనీయకుండా మహేందర్ చేశాడు. బట్ మహేందర్ ఇప్పుడు సైలెంట్గా ఉంటే సరిపోదు, మా చెల్లిని ఎవరెవరు హత్య చేశారు, దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది అని మాత్రం ఖచ్చితంగా తెలియాలి, తెలిసిన తర్వాత అందరికీ అయితే శిక్ష పడాలి అంటూ కూడా తన అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్వాతి అన్న ఇటు మరోవైపు మనం చూసాం, ఇందాక తండ్రి కూడా ఏం మాట్లాడారో కూడా మనం విన్నాం. తమ కూతుర్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి చివరికి ఇంత కిరాతకంగా చంపేశాడని కూడా ఆ తండ్రి, స్వాతి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు స్వాతి, నిందితుడు మహేందర్ రెడ్డి ఇద్దరు మేడిపల్లి గ్రామస్తులు. వీరి ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. ప్రేమ పేరుతో మహేందర్ రెడ్డి తన కూతుర్ని పూర్తిగా ట్రాప్ చేసి 2023లో ఇంటి నుంచి తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాడని స్వాతి తండ్రి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముఖంగా కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇద్దరు మేజర్లు కావడంతో తాము ఏం చేయలేము, వారికి హాని తలపెడితే తమపైన కేసు అవుతుందని కూడా పోలీసులు చెప్పి రాములుకి చెప్పడం, మళ్ళీ అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది పోలీసులు. పెళ్లైన తర్వాత మహేందర్ రెడ్డి తన కూతుర్ని మొదటిసారి గర్భవతి అయినప్పుడు ఆమెకు తెలియకుండానే అబార్షన్ చేయించాడని కూడా రాములు చెప్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ తీసుకెళ్లి ఆమెను ఇంట్లో ఒంటరిగా వదిలేసి చెప్పకుండా వేరే ఊరు వెళ్లిపోయాడని, తినడానికి కూడా ఇబ్బంది కావడంతో స్వాతి మళ్ళీ తమ ఊరు వచ్చేసిందని కూడా ఆ తండ్రి చెప్తున్నారు. కానీ అత్తా మామల ఇంటికి వెళ్ళిందని, అక్కడ నానా ఇబ్బందులు పెట్టడం, మహేందర్ ఇంటికి రాకపోవడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు పెట్టి పరిష్కరించుకున్నామని కూడా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్తామామలు వరకట్నం కోసం వేధించారని, వేరే కులమని హింసించారని కూడా ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో మహేందర్ రెడ్డి అత్తామామల వేధింపులు ఎక్కువైనట్లు కూడా స్వాతి తనకు చెప్పిందని, చివరిసారిగా నిన్న సాయంత్రం తిన్నారా అని మెసేజ్ పెట్టిందని కూడా వారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదే నేపథ్యంలో వాళ్ళ తల్లి కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్లో ఇలాంటి దారుణాలు జరగడం ప్రజలను పూర్తిగా కలవరపెడుతున్నాయని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఇలాంటివి దారుణాలు ఎక్కువగా జరిగిపోతున్నాయి. ఈ కేసుల్లో చాలా వరకు భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థిక సమస్యలు లేదా అక్రమ సంబంధాలు వంటివి కారణాలుగా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో మనం చూసాం, శ్రద్ధ వాకర్ హత్య కేసు ఒక సంచలనం సృష్టించింది. అప్పట్లో 2 years బ్యాక్ ప్రియుడు ఆఫ్తాబ్ తన ప్రియురాలు శ్రద్ధను హత్య చేసి ఆమె శరీర భాగాల్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టి ఆ తర్వాత వాటిని వివిధ ప్రాంతాల్లో పడేసి దొరకకుండా ప్రయత్నించాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా అప్పట్లో చాలా చర్చకు దారితీసిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముంబైలో సరస్వతి వైద్య అనే మహిళ హత్యకు గురైన ఘటన కూడా చాలా భయంకరమైందని చెప్పుకోవచ్చు. ఆమె ప్రియుడు అద్దె ఇంట్లోనే ఆమెను హత్య చేసి శరీర భాగాల్ని ముక్కలు ముక్కలు చేసి పడేశాడు. అలాగే బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళ మృతదేహం ఆమె భర్త ఫ్రిడ్జ్లో దొరికింది. ఇలాంటివి చూస్తుంటే మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో అర్థమవుతోంది. ఈ ఘటనలు భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినప్పుడు సరైన మార్గంలో పరిష్కరించుకోకపోవడం, విడాకులు వంటివి తీసుకోకపోవడం వంటివి కారణాల వల్ల కూడా జరుగుతున్నాయని ఇక్కడ మనం తప్పక చెప్పుకోవాలి. ఇటు మరోవైపు చూస్తే ఇలాంటి కేసుల్లో కేవలం భర్తలే కాదు, భార్యలు కూడా భర్తలను చంపిన ఘటనలు కూడా ఉంటున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన బ్లూ డ్రమ్ కేసులో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి శరీర భాగాలను ఒక డ్రమ్ములో సిమెంట్ కలిపి పడేశారని పోలీసులు చెప్పారు. కర్ణాటకలో ఒక డాక్టర్ తన అత్తను చంపి శరీర భాగాలను చాలా చోట్ల పడేశాడు. ఇలాంటి ఘటనలు పెరగడం మన సమాజంలో మానవ సంబంధాలు ఎంత బలహీనంగా ఉన్నాయో కూడా అర్థమవుతోంది.